ఢిల్లీ కేంద్రంగా ఏపీ ఎన్నికల పొత్తులపై హైడ్రామా కొనసాగుతోంది. పొత్తు ఖాయమైనట్లే అని చెబుతున్నా ఇంకా అధికారికం కాలేదు. సీట్ల గురించి పట్టింపు లేదంటూనే అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ సీట్ల లెక్కలపైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కోరుకున్నట్లుగా టీడీపీ సీట్లను కేటాయిస్తే ఈ రోజే పొత్తు అధికారం కానుంది. సీట్ల గురించి రెండు పార్టీలు తగ్గకపోతే నిర్ణయం మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. 2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం సీట్ల దగ్గర నిర్ణయం పెండింగ్ లో ఉంది. పొత్తుల్లో భాగంగా జనసేనకు 3 ఎంపీ 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీకి 5 ఎంపీ 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల సమయంలో బీజేపీ గౌరవప్రదమైన సీట్లు కోరుకుంటోందని స్పష్టం చేశారు. ఒడిశా, మహారాష్ట్ర, బీహార్లో మిత్రపక్షాలతో జరిగిన సీట్ల ఒప్పందాలను నడ్డా ప్రస్తావించారు. పొత్తులో భాగంగా జనసేనకు 3 సీట్లు ఇవ్వడంతో మిగిలిన 22 ఎంపీ స్థానాల్లో బీజేపీ, టీడీపీ షేర్ ఏంటో తేల్చాలని సూచించారు. బీజేపీ కోరుకుంటున్న 11 స్థానాల జాబితాను చంద్రబాబుకి ఇచ్చినట్లు సమాచారం. అయితే పార్టీ నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు 6 ఎంపీ స్థానాలు, 12 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. బీజేపీ కోరిన జాబితాలో విశాఖ, విజయవాడ, హిందూపురం, అనంతపురం పైన నిర్ణయం సమస్యగా మారుతోందని సమాచారం. అరకు, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. బీజేపీ పట్టుబడితే విశాఖ వదులుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ విజయవాడ, హిందూపురం సీట్ల విషయంలో మాత్రం చంద్రబాబు సిద్ధంగా లేదని చెబుతున్నారు. బీజేపీ మాత్రం విజయవాడతో పాటుగా హిందూపురం సీట్లపైన గట్టిగా ఉందని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఈ సీట్ల విషయంలో చెప్పే నిర్ణయం కీలకం కానుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.